రాబోయే 4 నెలల్లో తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. 11వ వార్డు టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆనందపేట ఐపీడీ కాలనీలో 1.5 కోటి వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 50 కోట్ల కార్పొరేషన్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. నగర సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు విషయం పరిజ్ఞానం లేకుండా కేవలం సోషల్ మీడియా ఆర్టిస్టుల్లో తయారై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో 11వ డివిజన్ కూటమి నాయకులు అమానుల్లా ఖాన్, బడే ఇలియాజ్, ముజీబు, టైలర్ జానీ, జమీర్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆనందపేట ప్రాంతంలో చాలా కాలం నుండి అభివృద్ధి నోచుకోక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సందులు ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు కూడా వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరిని బ్రతిమలాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఆనందపేట కానీ, ఐపీడీఎల్ కాలనీ కానీ, అలాగే ఇంకా 2 పనులు కలిపి ఈరోజు 1.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నగరంలో అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టడం, నగర సుందరీకరణతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలు తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఫోన్ చేసినా, వాళ్ళకి కావాల్సినటువంటి పనులకు మాకు సంప్రదించినా 100కు 100% చేసే బాధ్యత మాది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం. అంతేకాని అవాకులు చవాకులు పేలుస్తూ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పండి. మీకు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సమస్యలు, మీరు చేయలేనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, మాయబజార్ రోడ్డు కానీ, అలాగే మన నందివెలుగు బ్రిడ్జ్ కానీ, దీనికి సమాధానం చెప్పండి. ప్రజలకి ఏం చేశామనేది చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. మీరు కేవలం రాజకీయాల కోసం, పబ్బం గడుపుకోవడానికి కోసం, లేకపోతే మేము ఒక నాయకులం అని చెప్పి